హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మన మూవీస్లో ఏం బాగున్నాయి అన్నీ కూడా మనం పబ్లిక్ టాక్ తెలుసుకుందాం వచ్చాను. ఫస్ట్ మనం అడుగుదాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. నేమ్ ప్రశాంత్. సంక్రాంతికి వచ్చిన సినిమాస్లో ఏం బాగున్నాయి మూవీస్? సంక్రాంతికి వస్తున్నాం. అదే బాగుందా? గేమ్ చేంజర్, డాకు మహారాజ్. గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? డాకు మహారాజ్ బాగుంది. మూడింటిలో ఏది నీకు నచ్చింది బాగా? సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్. ఎందుకని అది నచ్చింది? కామెడీ బాగుందా? హాయ్. నేమ్ ఉషా ప్రణీత. రీసెంట్గా సంక్రాంతికి వచ్చి మూవీస్ చూసారా? చూసాను. ఏం నచ్చినాయి? సంక్రాంతికి వస్తున్న మూవీ నచ్చింది. గేమ్ చేంజర్ ఇంకా చూడలేదా? అది ఒకటే చూసారా? డాకు మహారాజ్ అది కూడా బాగుంది. రెండింటిలో ఏది బాగుంది? సంక్రాంతికి వస్తున్న ఎందుకని? అంటే అందులో ఫన్ ఉంది. ఫన్ ఉందా? చిన్నపిల్లడు ఏదో బాగా పని చేసేది అంటున్నారు. అది కూడా బాగుంది. హాయ్ బ్రో. నేమ్ మణికుమార్. రీసెంట్గా సంక్రాంతి మూవీ వచ్చింది కదా, మూవీస్ వచ్చినాయి కదా, మూవీస్ నీకు ఏం నచ్చింది? గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చింది. ఏం చేంజ్ సంక్రాంతికి వచ్చింది. ఓకే. ఇంకా డాకు మహారాజ్ వచ్చింది, అది చూడలేదా? గేమ్ చేంజర్ బాగుందా? సంక్రాంతికి వస్తున్నా బాగుందా? యాక్చువల్లీ ఫ్యాన్ బేసిక్ అయితే గేమ్ చేంజర్ నచ్చుద్ది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇదంటావు. ఓకే. మెసేజ్ మూవీ అయితే గేమ్ చేంజర్. అంటే చాలా మంది గేమ్ చేంజర్ బాగాలేదు అని చెప్పి బ్యాక్ టాక్ నడుస్తుంది కదా. మెసేజ్ పరంగా చూస్తే కనుక అది బాగుంటుంది. మెసేజ్ పరంగా మన వాళ్ళకి ఎవరికి మెసేజ్ నచ్చదు కాబట్టి గేమ్ చేంజర్ నచ్చదు. గేమ్ మీద నచ్చలేదు అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. నేమ్ చరణ్. రీసెంట్గా ఏ మూవీ చూస్తారు సంక్రాంతికి వచ్చిన మూవీస్లో? అదే సంక్రాంతికి వస్తున్న మూవీ చూస్తావా? ఇంకా గేమ్ చేంజర్. రెండులో ఏది బాగుంది? సంక్రాంతికి వస్తుంది. బాగుందా? హాయ్ బ్రో. నేమ్ హేమంత్. సంక్రాంతి మూవీస్ వచ్చినాయి కదా, ఏ మూవీస్ చూసావు? బాలకృష్ణ గారు చూసాను. డాకు మహారాజ్ చాలా బాగుంది. ఓకే. సంక్రాంతికి వస్తున్నాం. అది ఇంకా చూడలేదు. గేమ్ చేంజర్ చూడలేదు.